హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి డోగ్లే అండి. సో బంజారాలో అయితే డోగ్లే అంటారు. మరి మీ సైడ్ ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఏమంటారో సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మాకు ఒక ఫెస్టివల్ అండి, ప్రతి ఇయర్ వస్తుంది సంక్రాంతికి ముందు. సో ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటామంటే మేము మా ఇంటి పైన ఏమైనా కీడు ఉంటే వెళ్ళిపోవాలనేసి డోగ్లే అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో పండగ రోజు కాదు, మనం సింపుల్గా అయినా చేసుకొని పిల్లలకైతే పెట్టచ్చు. చాలా హెల్దీ ఫుడ్ ఇది. సో ఇక్కడ నేను 2 గ్లాస్ వరకు సజ్జలు తీసుకొని దాంట్లో 1 గ్లాస్ నింపుగా రైస్ వేసుకొని పిండి అయితే పట్టించుకోరావాలి. కొంచెం గరుకుగా ఉండాలి. పట్టించుకున్న తర్వాత బెల్లం తీసుకొని ముక్కలు ముక్కలుగా పలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగేటట్టుగా కరిగించుకోవాలి. సో కరిగించుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని మొత్తం కొన్ని బెల్లం పాకం యాడ్ చేసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఆవిరి చేసుకోవాలంటే మొత్తం డోగ్లా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆవిరి పెట్టాలండి. ఇది విలేజ్లో ఉన్నవారైతే వరిగడ్డి మీద పెడతారు. మనకు సిటీలో ఉన్న వాళ్ళకు ఉండదు కదా. ఆ ప్రాసెస్ ఏంటిదో ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా చేసి పెట్టండి. సో వీడియో చేస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా డోగ్లీ అనేది ఇలా ఉంటుంది. చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.